వెళ్ళనమ్మా, ప్లీజ్ అమ్మా, నన్ను హాస్టల్కి పంపించొద్దమ్మా. అలా అంటే ఎలాగే? తోటి పిల్లలందరూ హాస్టల్కి వెళ్ళి చదువుకోవట్లేదా? అందరూ నీలాగే చేస్తున్నారా? అమ్మా ప్లీజ్ అమ్మా, నేను ఇక్కడే ఉండి చదువుకుంటానమ్మా. తెలుసులే, నువ్వు ఇంటి దగ్గర ఉంటే ఎంత బాగా చదువుతావో నాకు తెలుసులే గాని నువ్వేం చెప్పినా ఈరోజు నిన్ను మాత్రం హాస్టల్లో జాయిన్ చేయడం ఖాయం. చాలే గాని నడు. నాన్న, అమ్మకి నువ్వైనా చెప్పు నాన్న, నేను హాస్టల్కి వెళ్ళను నాన్న. వెళ్ళినాక 4 రోజులు పోతే అదే అలవాటు అవుతుందిలే అమ్మా. హాస్టల్లో ఉండి మంచిగా చదువుకో. మీ ఇద్దరికి అసలు నేనంటేనే ఇష్టం లేదు. మీరు నన్ను హాస్టల్కి పంపిస్తే నేను చచ్చిపోతాను. ఏంటే ఆ పిచ్చి పిచ్చి మాటలు? శుభ్రంగా చదువుకోవే వెళ్ళి అంటే. ఏమండి, ఇది అలాగే మాట్లాడుతుందిలే గాని ఆటోని పిలవండి. సరేనే. ఆటో, ఏమే ఆటో వచ్చింది, రండి త్వరగా. వస్తున్నామండి. ఇంకా చూస్తావేంటే, పదా. అబ్బా, హాస్టల్ ఎంత బాగుందో చూడండి. గులాబీ చెట్లు కూడా ఉన్నాయి, ఎంత పచ్చదనంగా ఉందో. అవునే, హాస్టల్ చాలా పద్ధతిగా క్రమశిక్షణగా కూడా ఉంది. మీకు నచ్చిందేమో, నాకు నచ్చలేదు. మీరు నన్ను ఇక్కడ వదిలిపోతే నేను గోడ దూకి వచ్చేస్తా రేపు పొద్దునే. అబ్బా, పోను అదే నచ్చుతుంది లేవే. ఎంతమంది చదువుకోవట్లేదు. నువ్వు ఇంటికాడుంటే పుస్తకం దియ్యవు, ఎక్కడుంటే శ్రద్ధగా చదువుకుంటావు. చూడవే చూడు, అది కూడా నీతోటి పిల్లేగా, ఎంత చక్కగా ఆడుకుంటుందో చూడు. ఏడుస్తుందా ఆ పిల్లేమైనా? ఆంటీ, మీ అమ్మాయిని ఇక్కడ జాయిన్ చేస్తున్నారా? అవును, నేను ఏడుస్తున్నా వినకుండా నన్ను ఇక్కడ వదిలిపెట్టారు. ఏం కాదులే, మేము కూడా వచ్చిన కొత్తలో ఇలాగే ఏడ్చేవాళ్ళం, కానీ పోను అలవాటైపోయింది. ఏం కాదులే, మనమందరం కలిసి ఆడుకోవచ్చు. మేమంతా ఉన్నాగా నీకు. నీకేమైనా కావాలంటే నేను చూసుకుంటాలే, నేనున్నాగా, ఏడవకు. ప్రపంచం అంతా ప్రశాంతంగా ఉంటుంది ఎవడు పని చేస్తే. పక్కనోడి పనుల్లో చేయి దూర్చి ఆయన ఇబ్బంది పెట్టి ఇది పెట్టి మనం చేయక ఇంతకు మించింది ఏముంది? ఎవడు పని చేస్తే అసలు భయం ఉన్నట్టు. అదిగో చూడు, చాలా బాగుండిద్దంట. ఏడిస్తే ఎలా చెప్పమ్మా, చదువుకోవాలి కదా. సరేలే, మీరు రేపు రావాలి మళ్ళీ నా కోసం. సరే, ఖచ్చితంగా వస్తాం. తినడానికి ఏం తీసుకురావాలి రేపు చెప్పు. నాకేమీ వద్దులే, మీరు మాత్రం నన్ను చూడడానికి రోజు రావాలి. మీరు రాకపోతే నేను ఏడుస్తా. ఎందుకు రామమ్మా, వస్తూనే ఉంటాం నీకోసం. ఇదిగో నీ లగేజ్, జాగ్రత్తగా లోపల సర్దుకో. ఈ పెట్టెలో కొబ్బరి నూనెలు, షాంపూలు, ఇంకా సబ్బులు అవన్నీ ఉన్నాయి. జాగ్రత్తగా వాడుకో. ఎవరైనా కాజేస్తారేమో. తాళం కప్ప తెచ్చిస్తాం గాని దానికి తాళం కూడా వేసుకో, సరేనా? సరేలే అమ్మా, అలాగే చేస్తాను. ఇదిగో పాప, వార్డెన్ గారి రూమ్ ఏదమ్మా. వార్డెన్ గారికి కూడా ఒక మాట చెప్పేసి ఇంకా మేము బయలుదేరతాం. మళ్ళీ పొద్దుపోతుంది, చాలా దూరం నుండి వచ్చాం మేము. వార్డెన్ గారి రూము ఇక్కడ కాదంటీ, అటు సైడ్ వెళ్ళాలి. రండి, మీకు నేను చూపిస్తాను. వార్డెన్ గారండి, ఈ అమ్మాయి కొత్తగా వచ్చింది, మన హాస్టల్లో జాయిన్ అవుతుందంట. సరే అమ్మా, నీ నేమ్ రిజిస్టర్లో రాసుకుంటాలే. నీ నేమ్ చెప్పు. ప్రియా మేడం. వార్డెన్ గారండి, మా అమ్మాయిని చిన్నప్పటి నుంచి నేను ఇంతవరకు వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళలేదు. ఇప్పుడే మొదటిసారి హాస్టల్లో వదిలిపెట్టి వెళ్తున్నాను. జాగ్రత్తగా చూసుకోండి. అలాగే అండి, మీకు ఎలాంటి దిగులు అవసరం లేదు. మీ పిల్లల్ని మా పిల్లల్లాగా చూసుకుంటాం మేము. సరే వార్డెన్ గారండి, మేము వెళ్ళొస్తాం. మా అమ్మాయికి ఒంట్లో బాగాలేకపోయినా, మా కోసం ఏడ్చినా మాకు ఫోన్ చేయండి, మేము వస్తాం, సరేనా? అలాగేనండి, మంచిది, వెళ్ళిరండి. చిన్న పిల్ల, దానికి అసలు జడ వేసుకోవడమే రాదు. ఎలా ఉంటుందో హాస్టల్లో ఏమో. దాని బట్టలు అది ఎలా ఉతుక్కుంటుందో ఏంటో. అందరితో ఎలా ఉంటుందో ఏమో. అందరూ మంచి పిల్లలే అయితే పర్వాలేదు, గొడుసు పిల్లలైతే ఇది ఎలా ఉంటుందో ఏంటో.
అది చాలా అమాయకురాలు. చదువు కోసం హాస్టల్లో జాయిన్ చేయాల్సి వచ్చింది. అది లేకపోతే నాకు రోజే గడవదు. రేపటి నుంచి నేనేం చెయ్యాలో ఇంట్లో. అమ్మా ఇక్కడేం చేస్తున్నావమ్మా? రా. ఎందుకమ్మా నువ్వు ఏడుస్తున్నావు? జాగ్రత్తగా ఉన్నమ్మా, ఎవ్వరితో తగులు పెట్టుకోకు. మేము అప్పుడప్పుడు వస్తూనే ఉంటాం, సరేనా? అలాగే అమ్మా, నేను బాగానే ఉంటాను, నువ్వు ఏడవబాకమ్మా. ఎందుకే నువ్వేడుస్తావు? నిన్ను చూసి మళ్ళీ పెళ్ళేడుస్తుంది, ఊరుకో. ఏమోనండి, ఇది లేకుండా నేను రేపటి నుంచి ఎలా ఉండాలో ఏంటో. అబ్బా ఏం కాదులే, దానికి ధైర్యం చెప్పాల్సింది పోయి నువ్వే ఏడిస్తే ఎలా? అది ఇంకా ఏడుస్తుంది, నువ్వు ఆపు. సరే అమ్మా, బయటికి వెళ్ళి నీకేం కావాలో తినడానికి అవి కొనుక్కొస్తాం, సరేనా? అలాగే అమ్మా, ఎక్కువ ఏమి కొనుక్కురా మాక, ఒక 50 రూపాయలకు కొనుక్కురా చాలే. ఊరుకోవే, ఏడవమాక, నేనున్నాగా నీకు. ఇవిగో అమ్మా, నీకు ఇష్టమైనవన్నీ కొనుక్కొచ్చాను, తీసుకో. ఇప్పుడు ఎందుకమ్మా ఇవన్నీ కొనుక్కొచ్చావు? పర్లేదులే అమ్మా, తిను. చాక్లెట్లు బింగోలు తెస్తే సరిపోయేది కదమ్మా. ఏం కాదులే అమ్మా, అవేమైనా కడుపు నిండుతాయా పెడతాయా? ఇందులో చెకోడీలు, కారపూస, చక్రాలు, పల్లి పకోడీలు అన్నీ తలో పావు కట్టించుకుని వచ్చాను, సరేనా? ఆకలైనప్పుడు తిను. మీ ఫ్రెండ్కి కూడా కొంచెం పెట్టు, సరేనా? అలాగే అమ్మా. సరే అమ్మా బంగారం, ఇక నేను వెళ్ళొస్తాను, సరేనా? సరే అమ్మా, మర్చిపోకుండా వారం వారం రండి. సరే అమ్మా, తప్పకుండా వస్తాం, నువ్వేం దిగులు పెట్టుకోకు, సరేనా? ఏలకి పాలకి తింటూ ఉండు, అసలే తగ్గిపోతున్నావు. అలాగే అమ్మా. ఇదిగో అమ్మాయి, మా అమ్మాయిని బాగా చూసుకో, సరేనా? అలాగే ఆంటీ, నేనున్నా కదా, ఇంకా మీకు దిగులేందుకు, నేను చూసుకుంటాలే మా ఫ్రెండ్ని. సరేనమ్మా, ఇంకా బయలుదేరండి, చీకటి పడుతుంది, జాగ్రత్తగా వెళ్ళిరండి. ఈసారి నువ్వు వచ్చేటప్పుడు తమ్ముడిని కూడా తీసుకురా. సరేనే, వాడు వస్తే నేను తీసుకువస్తానులే. ఉంటానమ్మా, జాగ్రత్త బంగారం. సరే అమ్మా, బాయ్. అసే మా అమ్మ వెళ్ళిపోతుంది. అబ్బా ఏం కాదులేవే, మేమందరం ఉన్నాంగా. ఆంటీ మళ్ళీ వస్తారుగా వచ్చే వారం, ఏడో మాకురా. సరేలే పద.